వాళ్ళకి అవకాశం కావాలని ఎందుకు కోరుకుంటున్నాం? సమాజంలో మేము ఎక్కువ సంఖ్యలో ఉన్నాం, మాకు కూడా అవకాశాలు కావాలి సమానంగానే కోరుకుంటున్నాం. అట్లనే వితిన్ ది బీసీస్ కూడా వాళ్ళకు కూడా అవకాశాలు అనేది సమాన అవకాశాలు రావాలని, ఆ సమాన అవకాశాలు వచ్చే విధంగా బీసీలలో బలమైన కులాలు ఏతున్నారో ఆ బలమైన కులాల వారు కూడా అంత బలంగా లేని కులాల గురించి ఆలోచించాలి. ఓకే, ఆలోచించి వాళ్ళకు అవకాశం కలిగించే విధంగా ప్రయత్నం అనేది చేయాలి. చేస్తేనే నిజంగా అంటే సమాజ స్థాపన అనేది నోటి పంట కంటే లాభం లేదు కదా. అన్ని కులాల వారు సమానంగా అభివృద్ధి చెందితేనే అది సాధ్యమవుతుంది కదా. అవును. సో అట్లనే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలో కూడా ఇప్పుడు వర్గీకరణ అది జరుగుతూ ఉంది. అది ఎందుకు వస్తుంది? అది మాకు అవకాశాలు దొరకలేదన్న పద్ధతితో అనేది వస్తుంది. సో చివరకు అనేది ఏ విధంగానైతే బీసీ మూమెంట్ ఇప్పుడు ఉధృతమవుతుందో, బీసీలకు అవకాశం కలగాలనే మాట మాట్లాడటం జరుగుతుందో, అదేవిధంగా బీసీలలో కూడా వేరే వర్గాల వేరే కులాల వారిని, అంత బలంగా లేని కులాల వారిని ఎదిగే అవకాశం కల్పించకపోతే బీసీలలో పెత్తందారి వహించేటువంటి బీసీ కులాల మీద కూడా ఒక రియాక్షన్ వచ్చే అవకాశం అనేది ఏర్పడుతుంది.